ఒపీనియన్ ఈజ్ ఓన్లీ జగన్. ఇంకా ఎవ్వరు కూడా అసలు ఆయనకు ప్రతిపక్షం లేరండి. జగన్ తప్ప ఓడిపోయేటటువంటి ఆలోచన విధానం అనేది జగన్కి లేదు. జగన్ అనేది గెలుపు తప్ప ఓటమి ఎరగడు అని నా ఉద్దేశం కాదు. ఇది ప్రజల ఉద్దేశం అని నేను ప్రజల్ని 10 మందిని అడిగి తెలుసుకున్న విషయం ఏంటంటే, మేము జగన్కి తప్ప రెండో వాళ్ళకి వేయము. ఎందుకంటే నవరత్నాలు, ఆ తర్వాత ఏమన్నా మరి వరి పథకం అని, రైతులకని, లోన్లని మొత్తం ఇస్తున్నాడు. కాబట్టి ఈ ఉన్నటువంటి 50-60 సంవత్సరాల యొక్క చరిత్రలో మనకి స్వతంత్రం వచ్చిన కాడ నుంచి ఈ విధంగా 5 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు కరోనా ఉండగాని పట్టించుకోవడంగా అందరినీ సుఖపెట్టి బ్రహ్మాండంగా ప్రజలకు ఇబ్బంది కలగకుండా చేసినటువంటి మహానుభావుడు ఒక జగన్ మాత్రమే. తప్పకుండా జగన్ గెలుస్తాడని నేను 100% ఛాలెంజ్గా ప్రతి ఒక్కరితోటి చెప్తున్నాను, మాట్లాడతాను. బ్రహ్మాండం చేస్తున్నాడు. మరి టీడీపీ జనసేన రెండు కలిసి అసలు మనకేం చేయలేదు కదా. జనసేన కూడా కలిసింది కదా. జనసేన కలిసి పోయినసారి సీట్లు ఓట్లు రాలేదు. ఇప్పుడే చేస్తారు. అభివృద్ధి ఏం జరగదంటారు. అభివృద్ధి ఏం జరిగింది? చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు చేశారు. ఏం చేశాడు? ముసలాళ్ళు ఉన్నారు, కొత్త పింఛన్ బంగారం వాళ్ళు ఇంట్లో పోయి ఇస్తున్నారు. మరి అవన్నీ బాగానే ఉన్నాయి కదా. మరి మన రాజధాని గురించి ఏమంటారు? రాజధాని ఉంది, ఎక్కడ ఉన్నా వచ్చి ఆయన వచ్చి చేసేది ఏమి. ఆయన రాజధాని అన్నాడు. ఆయన లేదా ఈయన తీసుకుని విశాఖపట్నం పెట్టాడు. ఏమన్నారు? మద్యపాన నిషేధం గురించి ఏమంటారు? అసలు జగన్ గారు మద్యపానాన్ని నిషేధిస్తా ఉన్నారు. దాని గురించి మనం బాగా దాని కాదు. సరే, మరి మీ అభిప్రాయం ప్రకారం మళ్ళీ ఈసారి కూడా జగన్ గారే వస్తారంటారు? అనుమానమే లేదు. చంద్రబాబు అయితే వర్షం పడదు, జగన్ అయితే వర్షం పడతాయి. మరి ఎవరు ఇష్టం మరి ఎవరు గెలుస్తారు అనుకున్నాం? మరి ఈసారి ఎవరు గెలుస్తారనుకుంటున్నారు? ఎవరు చెప్పలేదు. వాలంటీర్లు ఉండడం కరెక్టే అంటారా? మరి వాలంటీర్లు ఉండాలి, లేకపోతే ముసలాళ్ళు ముసలాళ్ళు మా బోటిగాళ్ళు ఉండాలి. మీకు బాగా సేవ చేస్తున్నారా? వాళ్ళ టైంకి పెన్షన్ ఇస్తున్నారా? వాళ్ళకి ఇంకా జీతాలు పెడితే ఇంకా బాగుంటుంది. నిత్యావసర సరుకుల మీద రేట్లు పెరిగినాయి కదా, అది కామన్. అది మామూలేదమ్మా, అది పెరగకపోతే రైతులు ఏడు ఉండాలి. మన రాజధాని గురించి రాజధాని అమరావతి అయితే బాగుంటుందా? జగన్ గారు చెప్పిన 3 అయితే బాగుంటుంది అంటారా? ఏమో లేదు. ఇప్పుడు చంద్రబాబు రాజధాని కట్టలా, తాత్కాలిక రాజధాని కట్టాడు గేదెలు కట్టుకోవడానికి. మరి ఇప్పుడు ఆడ కడితే ఇంకా బాగుంటుంది. ఏం కదా. ఓకే.